వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. నిరుద్యోగులకి ఒక శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఏంటిదంటే ఎవరైతే మరి ఏజ్ లేదని మేము ప్రభుత్వ ఉద్యోగాలకు మా వయసు అయిపోయిందని బాధపడుతూ మరి నోటిఫికేషన్లు ఏమో చాలా వచ్చేటట్టున్నాయి, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్నారు, మాకేమో 44 క్రాస్ అయిపోయాయి ఓపెన్ జనరల్ కేటగిరీకి అని ఎవరైతే బాధపడుతున్నారో వారికి కొంత ఉపశమనాన్ని కలిగిస్తూ ప్రభుత్వం ఏం చేసింది అంటే తాజాగా 2 సంవత్సరాలు వారి యొక్క ఏజ్ అంటే 44 నుంచి గరిష్ట వయోపరిమితిని 46 వరకు పెంచడం జరిగింది. 46 సంవత్సరాల వరకు ఎగ్జామ్స్ రాసుకునేలాగా ఎలిజిబిలిటీ ఇచ్చింది. అంతకుముందు యాక్చువల్లీ 34 ఏం చేసిండ్రు, 10 ఇయర్స్ ఇచ్చారు, 44 చేసిండ్రు. ఇప్పుడు ఇంకా 2 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు గవర్నమెంట్ 46 ఇయర్స్ వారికి కూడా గరిష్టంగా 46 ఏళ్ల లోపు వారు అందరూ కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడేలాగా తాజాగా GOMS నెంబర్ 13 అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అని మనం చెప్పుకోవాలి. ఇక మీకు 44 క్రాస్ అయిన వాళ్ళకి కూడా ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. 46 ఇంకా 2 ఇయర్స్ ఇచ్చారు కాబట్టి 46 ఏళ్ళ ఏజ్ వరకు మీరు ప్రభుత్వ ఉద్యోగాలకైతే పోటీ పడడానికి ఓపెన్ కేటగిరీలో అవకాశం ఉంది అని ఇక్కడ మనకు స్పష్టం చేయడం జరిగింది. మీరు జీవో చూడండి, లాస్ట్ దానికైతే మనకు 34 to 44 చేశారు పర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్ కోసం అప్పుడు చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు 2 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసి మనకి 46 చేశారు. 46 ఇయర్స్ అదర్ దెన్ యూనిఫామ్ సర్వీసెస్కి మాత్రం ఇది వర్తించదు, దాని కండిషన్స్ వేరే ఉన్నాయి. మిగిలిన అన్ని సర్వీసెస్కి ఈ జీవో అనేది అప్లికేబుల్ అవుతుంది అని చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఏ నెంబర్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ ఫ్రమ్ అన్ఎంప్లాయిడ్ యూత్ for considering relaxation of upper age limit for direct recruitment to enable more unemployed youth to become eligible for recruitment to the various categories of post అని పేర్కొంటూ the secretary Telangana State Public Service Commission Hyderabad in the letter third read above interilla has requested the government to raise the maximum age limit for the posts other than the uniform services further by 2 years in addition to 10 years already raised in GO second read above. Government after careful examination of the matter have decided to raise the maximum age limit from 44 years to 46 years. ఇక్కడ గమనించండి, to other than uniform services for a period of 2 years. 2 ఇయర్స్ అయితే ఇది మనకు లైవ్లో ఉంటుందని చెప్తున్నారు. అకార్డింగ్లీ ద ఫాలోయింగ్ నోటిఫికేషన్ షెల్ బి పబ్లిష్డ్ ఇన్ తెలంగాణ స్టేట్ గెజెట్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎనీహౌ మనకు నిరుద్యోగులకైతే ఒక మంచి వార్త అని చెప్పుకోవాలి. మీరు ఇంకా పోటీ పడడానికి ఒక అవకాశాన్ని అయితే మీకు కల్పించారు. మరి ఇలాంటి తాజా అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.